హాయ్ పిల్లలు, కథలు వినడానికి రెడీనా? అయితే వెల్కమ్ టు బామ్మ కథలు యూట్యూబ్ ఛానల్. ఇక మనం కథ స్టార్ట్ చేద్దామా? అనగనగా రామాపురం అని ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం, మట్టి రోడ్లు కనిపించేవి. అక్కడి ప్రజలందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవించేవారు. ఆ ఊరిలోని పిల్లలంతా కూడా కలసి నవ్వుతూ బయట మైదానాల్లో మంచి మంచి ఆటలు ఆడుకుంటూ ఉండేవారు. ఈ ఊరిలో సుబ్బు అనే ఒక మంచి అబ్బాయి ఉండేవాడు. సుబ్బుకి ఆటలంటే చాలా చాలా ఇష్టం. అతనికి నలుగురు మంచి ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళందరూ కలిసి రోజూ ఆడుకుంటూ ఉండేవారు. సుబ్బు చదువులో కూడా చాలా తెలివైనవాడు. అతనెప్పుడూ తన క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేవాడు. అందుకే ఊరిలో వాళ్లకి, స్కూల్లో టీచర్లందరికీ సుబ్బు అంటే చాలా ఇష్టం. సుబ్బు ప్రతిరోజూ పుస్తకాలు చదివేవాడు. తన స్నేహితులతో ఆడుకోవడం కూడా చాలా ఇష్టం. ఇవే సుబ్బు రోజువారీ అలవాట్లు. అంతేకాదు, తను తన అమ్మానాన్నలకు పొలం పనిలో కూడా సహాయం చేసేవాడు. ఒకరోజు సుబ్బు ఊరిలో అందరూ కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు కొనడం మొదలుపెట్టారు. సుబ్బు నాన్న కూడా ఒక కొత్త ఫోను కొన్నాడు. అది చూసిన సుబ్బు చాలా ఆశ్చర్యపోయాడు మరియు చాలా సంతోషపడ్డాడు. నాన్నా, ఇది నువ్వే కొన్నావా ఈ ఫోను? మనకేనా? ఎప్పుడు కొన్నావు నాన్నా? చాలా బాగుంది నాన్నా. అవును సుబ్బూ, మనకోసమే ఈ ఫోన్ కొన్నాను. మన ఊరిలో అందరూ కొనుక్కున్నారు కదా. నీకు చదువులో ఉపయోగపడితే మాత్రమే వాడుకో. నాన్నా, ఒకసారి ఫోన్ చూస్తానా? ఇస్తావా ప్లీజ్? సరే సుబ్బు, కాని కాసేపు మాత్రమే చూడు. నేను బయటికెళ్తా. అమ్మ అడిగాక ఇవ్వు. ఇలా ఫోన్ కోసం కాసేపు చూస్తానని అనుకున్న సుబ్బు ఒక్క వీడియో అని అడిగాడు. 3 గంటలైనా ఫోన్ ఇవ్వలేదు. వాళ్ళమ్మ పనిలో బిజీగా ఉండటంతో ఫోన్ అడగలేకపోయింది. ఇలాగే 3 గంటలు గడిచిపోయాయి. అరే సుబ్బు, ఫోన్ ఎప్పటించి చూస్తున్నావు? ఎప్పుడు ఇస్తానని చెప్పావు? కొంచెమైనా భయం లేదా? ఫోన్ ఇలా ఇస్తావా లేక నిన్ను కొట్టాలా? అంటూ సుబ్బు అమ్మ ఫోన్ తీసుకుంటోంది. కాని సుబ్బు నాకు ఫోన్ ఇవ్వు అని గట్టిగా ఏడుస్తున్నాడు. అమ్మా, ఫోన్ ఇవ్వవా ప్లీజ్? మరుసటి రోజు ఆదివారం అయినా సుబ్బు ఉదయం లేచిన వెంటనే తినకుండా ఫోన్ చూస్తూనే ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి, సుబ్బు బయటికి రా, ఆటాడదాం అని పిలిచినా సుబ్బు మాత్రం వెళ్ళలేదు. ఫోన్నే గట్టిగా పట్టుకొని చూసేస్తూనే ఉన్నాడు. ఏడుస్తూనే ఉన్న సుబ్బుకి చివరికి వాళ్ళ అమ్మ ఫోన్ ఇచ్చేసింది. అలా సాయంత్రం నెమ్మదిగా చీకటి పడిపోయింది. ఇంట్లో అందరూ పనులు ముగించుకుని పడుకుంటే సుబ్బు మాత్రం పడుకోకుండా అదే ఫోన్ని పట్టుకుని చూస్తూనే ఉన్నాడు. కళ్ళు బరువెక్కినా ఆగలేదు. అలా చూస్తూ చివరకు ఫోను చేతిలోనే పెట్టుకుని పడుకున్నాడు. మరుసటి రోజు సుబ్బు స్కూలుకి వెళ్ళాడు. చదువుల్లో వెనకపడిపోవడంతో వాళ్ల టీచరు సుబ్బును తిడుతున్నారు. సుబ్బుకి ఏమి చెయ్యాలో, ఎలా సరిచేసుకోవాలో అసలు అర్థం కాలేదు. అక్కడే నిలబడి అయోమయంలో ఉన్నాడు. ఒకరోజు ఉదయం నుంచే సుబ్బుకి తలనొప్పి ఎక్కువైంది. కళ్ళు మండిపోతూ ఎర్రగా కనిపించటం మొదలైంది. అవి విపరీతంగా కాస్తుండటంతో సుబ్బు భయపడిపోయాడు. తడబడుతూ వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్ళాడు. అమ్మ ముందుకు వచ్చేసరికి కన్నీళ్లు ఆగకపోవటంతో అతని బాధంతా బయటపడిపోయింది.
అమ్మ చాలా భయపడిపోయింది. వాళ్ళ నాన్నకి చెప్పి అంతా కలిసి వెంటనే హాస్పిటల్కి బయలుదేరారు. సుబ్బు వాళ్ళ నాన్న బిజీగా ఉండటంతో వాళ్ళ అమ్మ సుబ్బును హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. సుబ్బు, నీకేమైంది? నాకు క్లియర్గా చెప్పవా గుడ్ బాయ్? డాక్టర్ గారు, నాకు చాలా తలనొప్పి ఉంది. ఇంకా కళ్ళు కూడా చాలా మండిపోతున్నాయి. సుబ్బు, నువ్వు మొబైల్ ఫోన్ ఎక్కువగా చూస్తావా? అవును డాక్టర్ గారు, సుబ్బు ఎప్పుడూ ఫోన్ చూస్తూనే ఉంటాడు. సమయానికి తినడు, చదువులో వెనకపడిపోతాడు. ఫోన్ పట్టుకుని మాత్రమే ఉంటాడు. సుబ్బు, ఇలా చేస్తే ఎలా? నువ్వు మంచి పిల్లవాడివి కాబట్టి ఫోన్ చూడకూడదు. నేను కొన్ని మెడిసిన్స్ రాస్తా. సమయానికి తినాలి, చదువుకోవాలి. ఫోన్ అస్సలు చూడరాదు. అమ్మా, ఇవి పాటించాలి. కొన్ని రోజులలో సుబ్బుకంతా సరిగ్గా మారుతుంది. ఫోన్ ఇవ్వకండి. సరే డాక్టర్ గారు, పాటిస్తాము. ఇలా రోజులు గడుస్తున్నాయి. సుబ్బు మాత్రం ఫోను చూడకుండా ఉంటే పిచ్చివాడిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వాళ్ళ అమ్మ చాలా భయపడిపోయి సుబ్బు వాళ్ళ నానమ్మను పిలిచింది. వాళ్ళ నానమ్మ ఇంటికొచ్చి సుబ్బు దగ్గర కూర్చుని, ఏరా సుబ్బూ, ఎలా ఉన్నావు? అని మృదువుగా అడిగింది. కాని సుబ్బు ఏమీ మాట్లాడలేదు. అదంతా చూసిన వాళ్ళ నానమ్మ కొంచెం ఆలోచించి, సుబ్బూ, మనం గుడికి వెళ్దామా? సుబ్బు చిన్నగా సరే అని చెప్పడంతో ఇద్దరూ కలిసి గుడికి బయలుదేరారు. సుబ్బు వాళ్ళ నానమ్మ సుబ్బుని గుడికి తీసుకెళ్లి దర్శనం అయిపోయాక వాళ్ళ పొలం దగ్గరికి తీసుకెళ్ళింది. సుబ్బు వాళ్ళ పొలం వైపు వెళ్లడం చాలా రోజుల తర్వాత. అక్కడికి చేరగానే సుబ్బు మనసు చాలా సంతోషంగా మారింది. వాళ్ళ నాన్న అక్కడే పొలం పని చేస్తూ ఉన్నాడు. అతన్ని చూసిన సుబ్బు ముఖం మరింత వెలిగిపోయింది. ఇంకా నానమ్మ సుబ్బుని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ పిల్లలు సుబ్బుని చూసి, రా సుబ్బు, ఆడుకుందాంరా అని పిలిచారు. సుబ్బు మొదట కొంచెం జంకినా తరువాత వాళ్లతో కలిసి పరుగులు పెట్టి, ఆటలాడి, నవ్వుకుంటూ చాలా సంతోషంగా గడిపాడు. ఆటలో మునిగిపోయిన సుబ్బుని చూసి నానమ్మక్కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఆటలాడిన తర్వాత నానమ్మ మరియు సుబ్బు చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. సుబ్బూ, ఇటువైపు రా నాన్నా, ఒక్క నిమిషం నా దగ్గర కూర్చో అని మృదువుగా చెప్పి తన పక్కన కూర్చోపెట్టుకుంది. సుబ్బూ, చూశావా? ఈరోజు నువ్వు చాలా సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉన్నావు కదా? చూశావా? నువ్వు ఫోన్ ఎక్కువ చూసినట్టయితే నీకు చాలా చిరాకు ఏర్పడింది, ఇంకా ఆరోగ్యం కూడా నశించింది కదా? అందుకే నువ్వు ఫోన్ ఎక్కువ చూడకుండా నీ ఫ్రెండ్స్తో ఆడుతూ, పొలానికి వెళ్తూ, స్కూల్లో చదువుతూ ఉంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. ఫోన్ చూడవచ్చు, కాని కొంచెం సమయం చూడాలి. చదవాల్సినప్పుడు చదవాలి. అర్థమైందా నానా? అర్థమైంది నానమ్మ. ఈరోజు నుంచి నేను గుడ్ బాయ్లా మారతాను. చక్కగా చదువుతాను, ఆడుకుంటాను, ఇంకా అమ్మా నాన్నకు పనిలో సహాయం చేస్తాను. ఇలా సుబ్బు చాలా మారిపోయాడు. రోజూ స్కూలుకెళ్ళి తన ఫ్రెండ్స్తో ఆడుతూ తిరుగుతున్నాడు. అంతేకాదు, వాళ్ళ అమ్మా నాన్నకు కూడా పనిలో సహాయం చేశాడు. ఫోను మనకు ఆట, చదువుకు సహాయం చేస్తుంది, కానీ ఎక్కువగా వాడితే మనకు నష్టం. అందుకే ఫోన్ను కొంచెం మాత్రమే వాడాలి.